పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. వెల్కమ్ టు మై షో జర్నీ విత్ జగదీష్. నేను ఇప్పుడు శ్రీకాకుళం వచ్చానండి. ఈ దసరా సందర్భంగా ఎవరి ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక జంట స్ట్రైక్ అవుట్ అయ్యారు. ఆ జంట ఉండేది ఇక్కడ శ్రీకాకుళం టెక్కల్లో. సో ఈ జంట కోసం చెప్పాల్సి వస్తే, సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య బాగా పాపులర్ అయిన జంట, వైరల్ అయిన జంట. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభూతుల్ని, వాళ్ళ ఎమోషన్స్ని, ఇలాంటివి మీకు అందించడం కోసం నేను ఇక్కడి వరకు వచ్చేసాను. సో వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక మంచి ఫన్, కొత్త ఎమోషన్ దొరుకుతుందని నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను. ఫాలో మీ. సార్ నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? ఇప్పుడు వరకు బాగున్నాను సార్. యాక్చువల్గా నేను మిమ్మల్ని అడగాలి బాగున్నారా అని, కానీ మీ గెటప్ చూసిన తర్వాత ఇంకా అడగాల్సిన పని లేదు. దసరా బుల్లోడ్లా ఉన్నారు. సో ఒక దసరా బుల్లోడ్, దసరా జోష్ మొత్తం మీలో కనిపిస్తూ ఉంది, మీలో అండ్ మేడం గారిలో. సో అందుకని ఆ క్వశ్చన్ అడగట్లేదు. సార్ యాక్చువల్గా ఇందాక నేను ఇంట్రోలోని ఒక వైరల్ జంట అని చెప్పాను. సో ఆ వైరల్ జంట అంటే మిమ్మల్ని ఈ విధంగా ప్రేక్షకులకి నా ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి మీరిద్దరు కళ్ళు మూసుకొని, మీరు శ్రీనివాస్ గారిని, మీరు మేడం గారిని ఒక్కసారి ఊహించుకొని ఏం కనిపిస్తుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మేడం మీరు చెప్పండి, ఆ ఫీలింగ్ ఏంటి, ఎలా, ఏ విధంగా కనిపించారు ఆయన? శ్రీనివాస్ గారా? ఎస్. నాకా? మీరు కళ్ళు మూసుకోగానే ఎవరు గుర్తొచ్చారు మీకు? నా కళ్ళ మీదగానే శ్రీనివాస్ గారి ఫేస్ మళ్ళీ కనిపించింది. అదే ఎలా ఉంది ఏంటి చెప్పండి. ఎలా ఉన్నాను శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడు దైవ సమానులే, భగవంతుడిలాగే కనిపిస్తారు. అలాగే కనిపించింది ఇప్పుడు. అలా కనిపించారా? అంటే భగవంతుడు అనగానే ఒక్కొక్కసారి కొంతమందికి కృష్ణుడు, కొంతమందికి రాముడు, కొంతమందికి శివుడు, ఇలాగా. మీకు ఈయన కృష్ణుడి దైవం మనుషులు రూపాయన, మనుషుల్లో కూడా దైవం ఉంటారు కదా, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా దైవం ఉంటుంది. నేను కాదు అంటలేదు, ఆయన మీకు కృష్ణుడి గెటప్ లో కనిపించారా అని అడుగుతున్నాను. నేను అంటుంది అది. అలా ఆయన కనిపించారా? అలా ఏం లేదులేండి. కృష్ణుడు గారు శ్రీనివాస్ గారు. రాముడు అంటారా? రాముడు అని కూడా నేను అన్నా. మరి ఎవరితో పోలుస్తారు శ్రీనివాస్ గారిని? శ్రీనివాస్ గారినా ఆ శ్రీనివాసుడితోనే పోలుస్తాను. ఓ వెంకటేశుడు అంటే సింబాలిక్ గా మీరు చెప్తున్నట్టున్నారు, అంతేనా? అంతే. వెంకటేశుడికి ఇరువైపులా ఇద్దరు. సో సింబాలిక్ గా చెప్పారనమాట. సార్ మీకెవరు గుర్తొచ్చారు సార్? మీరు మనోనేత్రాలు ఇలా మూసుకోగానే మీ మనోనేత్రంలో బ్రెయిన్ లోకి వెంకటేశ్వర స్వామి వచ్చారు. తర్వాత నా జీవితం, తర్వాత మాధురి గారు ఎలా కనిపించారు మీకు? నా భవిష్యత్ జీవితానికి ఒక భరోసాగా కనిపించింది. ఒక దిక్సూచి, ఒక భరోసా, అంటే ఒక ఫ్లేమ్ లాగండి. అంటే ఒక భవిష్యత్, ఇక్కడ నుంచి నేను ఏదైతే అడుగులు వేయాలనుకుంటున్నానో ఆ అడుగుకి నాకు ఒక సహకారం, నాకు ఒక సపోర్ట్. ఇన్నాళ్ళంత అదే కదా లేదు, అది లేకే కదా బాధపడ్డాను. అదే ఉండుంటే ఎప్పుడో గెలిచి ఉండేవాడిని. ఇంటి నుంచి సపోర్ట్, ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట గెలవలేకపోయాను కాబట్టి రచ్చ కూడా గెలవలేకపోయాను. ఇప్పుడైనా సరే, ఇకనైనా సరే ఈ విజయదశమి సందర్భంగా ఇంట ముందు గెలవగలగడం అంటే, ఇంటి సమస్య నుంచి మనకి ఇంటికి వస్తే ఇల్లు ఒక స్వర్గంలా ఉండాలి. ఇల్లు అనేది అమ్మయ్య రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి అనిపించాలి. తిరిగి వస్తాం, ఇంటికి రాగానే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయితే ఆ బయటే ఉందామని అనిపిస్తుంది. ఆ పరిస్థితే నేను ఇంచుమించు 28 సంవత్సరాలు అనుభవించాను. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్నాము. ఇంకా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. అంటే భవిష్యత్తు, అంటే నాకు భవిష్యత్తు అనేది లేకపోవడం, అంటే ఆ సహకారం లేకపోవడం వల్ల ఇప్పటి వరకు గెలవలేకపోయాను. సో ఎప్పుడో గెలిచే వాళ్ళు నేను అన్నారు కదా. సో నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లో మీరు ఇక్కడ టెక్కల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అనుకోవచ్చా, ఊహించచ్చా? మాధురి గారు మీకు ఇష్టమైన, అత్యంత ఇష్టమైన మీ భరోసా, మీ భవిష్యత్తు మాధురి గారి రూపంలో మీ పక్కన ఉన్నారు కదా. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. ఖచ్చితంగా గెలుస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను పోతున్నది కూడా పెద్ద తేడా ఏంటి కాదు. ఎంపీగా ఒక 3100తో పోయాను. 2014లో కూడా ఒక 4500 తేడా. 2019 ఎంపీ. ఇప్పుడు ఏంటంటే వేవ్ నడిచింది. ఈ వేవ్ లో కూడా అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే, కనీసం 70,000, అసెంబ్లీలో 70,000 దాటి నంబర్ 1 మెజారిటీ నేనే తెచ్చుకుంటాను. మరి అలాంటిది ఈరోజు 30,000 అయిపోయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ స్థితిలో కూడా ఇంత ఘోరమైనటువంటి మా ఓటమిలో
వాళ్ళకు ఉన్నటువంటి వేవ్లో ఆయన 30,000కే పరిమితం అయిపోవడం అంటే నాది గౌరవప్రదమైనటువంటి వాటిని ఇప్పటికి కూడా. అంటే అచ్చెన్నాయుడు గారి గెలుపు కాదు అంటే ఎలా గెలుపు? అగౌరవమైనటువంటి గెలుపు. సామాన్యులు నిన్న వచ్చిన వాళ్ళు ఈ రోజు నామినేషన్ వేసి 70,000 మెజార్టీతో గెలిచారు నిన్న కూటమి ప్రభుత్వం. ఆ వేవ్ అలా నడిచింది. ఆ వేవ్ లో ఈ 30,000 ఏంటి అంటే ఇది పెద్ద విలువైన గెలుపు కాదు. ఈ జిల్లాలోనే చాలా మందికి 50,000, 45,000 ఇలా వచ్చినాయి ఈ జిల్లాలో అందరికి. ఇక్కడ అందరికైనా తక్కువ అచ్చెన్నాయుడికి వచ్చింది. అంటే నాకు నమ్మకం వేవ్ లో మనం పోయామే తప్ప ఖచ్చితంగా ప్రజలకు నేను ఎప్పుడు కూడా సేవలు అందించాను. ఈ 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర నాది. సో అపోజిషన్ అంటే అర్థం ఏంటి? ప్రజలతో ఉండడం. సో ఈ ప్రజలతో ఉండడం అన్నటువంటి ఉద్యమాలు, కేసులు, జైళ్ళు, 35 గ్రామాలకి కలిసి ఆ ప్రజలతో నేను ఒక పెద్ద ఉద్యమమే చేశాను. అందులో సాగునీటి కోసం, మత్స్యకారుల కోసం చేసిన యుద్ధం, ఇవన్నీ ఉద్యమ నేపథ్యంతో ప్రజలతో ఉన్నాను. ప్రజలు ఎప్పుడు నాకు గౌరవించారు. ఈ సందర్భంగా ఎన్ని ప్రమాదాలు వచ్చినా మా కుటుంబంలో, ఇంత ఇబ్బందులు వచ్చినా ఈ స్టేజ్లో కూడా నాకే ఓట్లు వేసి మళ్ళీ సహకరించినటువంటి ప్రజలకు నేను ఎప్పుడూ రుణపడున్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో గెలుస్తాను. యాక్చువల్గా నేను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు మీది, అందులో మీరు కమ్యూనిస్ట్ అన్నారు. నేను మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ఉండేవాడినండి అని అన్నారు. సో కమ్యూనిస్ట్ అంటే నేను అనేది ఏంటంటే సార్, మీ తరంలో అంటే తర్వాత తరంలో కావచ్చు, యాక్చువల్గా ప్రతి యువకుడు ఆ యువ రక్తంతో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ భావజాలంతోనే ఉంటారు. అంటే ఒక ఉడుకు రక్తం, సమాజాన్ని ఏదో ఉద్ధరించాలి, లేకపోతే ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి దాన్ని అడ్డుకోవాలి ఇలా అని. సో మీకు ఎప్పుడైనా నక్సల్స్ ఉద్యమం మీద అంటే మావోయిస్ట్ ఉద్యమం మీద ఎప్పుడైనా మనసు మళ్ళిందా? ఎందుకంటే మీరు యువ రక్తంతో ఉండేవారు, కమ్యూనిస్ట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు ఇది మొత్తం ఆ వ్యవస్థ అంతా మొత్తం ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ వ్యవస్థ అంతా ఇప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయింది కదా. రాను వాళ్ళు కూడా జనసంద్రంలోకి వచ్చేసినారు. గతంలో ఉండేటప్పుడు నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నాకు ఎందుకో వాళ్ళ భావాలు, ఒక పేదవాడి కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక సమస్య కోసం వాళ్ళు నిలబడే తీరు, వాళ్ళ జీవితాలను త్యాగం చేసే తీరు, వివాహాలు చేసుకోకుండా పిల్లల్ని విడిచిపెట్టేసి ఆ అడవుల్లోనూ వాళ్ళు చేసే పోరాటాలు, అదే సమాజంలోకి వచ్చి చేస్తే ఇంకా బాగుండేది. అప్పటి రోజులు అవి. వాళ్ళ సమాజంలో ఉంటే చాలా న్యాయం జరిగేది. కానీ సమాజానికి దూరంగా ఉండి చేసినటువంటి ఆ పోరాటాల్లో కూడా నిజాయితీ కనిపించింది. అయితే నేను అంతలా అలా చేయలేకపోయినా వాళ్ళు చేసే తీరు నాకు నచ్చేది. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు స్నేహితులు ఎక్కువ ఉండటం వల్ల నా మైండ్ కమ్యూనల్ భావజాలం. ఆ భావజాలంతో నేను ఎప్పుడు పవర్ పాలిటిక్స్లో, పవర్ ఉన్నటువంటి పార్టీస్లో ఉన్నప్పుడు కూడా తప్పు జరిగితే సొంత పార్టీ వాడని కూడా చూడండి. నేను అలాగే అవినీతి చేయను. నా జీవితంలో ఎంతవరకు అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దోపిడీలు ఇలాంటివి ఏవి చేయలేదు. నాకు ఆ మచ్చ తగలలేదు, తగలదు. ఎందుకంటే నా నిర్ణయమే నిజాయితీగా ఉండాలని. ఇప్పుడు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాము, ఎమ్మెల్సీగా కూడా నేను ఎప్పుడు ఏమైనా చేస్తుంటే అధికార పక్షానికి మంచి అవకాశం నా మీద చర్య తీసుకోవటానికి. సో నేను అలాంటి చేయలేదు. సో అధికార పక్షానికి ఛాలెంజ్ చేస్తున్నారు. అధికార పక్షం మీ హయాంలో మీరేమైనా ఎమ్మెల్సీగా ఉంటూ మీ అధికారం ఉండేటప్పుడు మీరేమైనా అన్యాయం చేస్తుంటే దాని మీద చర్య తీసుకోమని. వెరీ గుడ్ ఛాన్స్. దువ్వాడ శ్రీనివాస్ అంటే నేను యాక్టివ్గా, అగ్రెసివ్గా, ఫైర్ బ్రాండ్లా ఏ నాయకుడి మీద విరుచుకుపట్టడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా అదే చేస్తాను. నేనేం ఆగే ప్రసక్తి లేదు. అపోజిషనే నాకు అలవాటు కాబట్టి ఇంకా గట్టిగా చేస్తాను, ప్రజాగొంతై మాట్లాడతాను. అలాంటప్పుడు నా మీద కక్ష తీర్చుకోవటానికో ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? నేను ఏమైనా తప్పులు చేసి ఉండాలి. ఆ తప్పుల్ని వాళ్ళు వెనుకుతున్నారు. ఇంత శత్రువులు కూడా నన్ను వెతుకుతున్నారు. ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఇదేంటిది వ్యవహారం? నా వ్యక్తిగత వ్యవహారం, నా కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారాన్ని ఈ స్థాయికి తీసుకొస్తున్న వాళ్ళు మరి నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను విడిచిపెడతారా? విడిచిపెట్టరు కదా. తప్పులు దొరక్క, ఏ పాయింట్ దొరక్క ఆఖరికి దీని మీద పడి దువ్వాడ శ్రీనివాస్ కుడి అడుగేశాడు, కారు ఎక్కాడు, కారు దిగాడు, నిల్చున్నాడు, నీళ్లు తాగాడు. ఇవి పాయింట్లు. ఇవన్నీ వ్యక్తిగతమైన పాయింట్లని ఆ మాధురి, ఇది వాణి, ఇవి ఆ సమస్యలు. వీటిపైన వాళ్ళు మాట్లాడేది, వీటిపైన మా కేసులు కట్టేది. సార్ మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదండి, మీ నాయకులు కూడా చాలాసార్లు ఎదుటి పార్టీ వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం చేశారు కదండి. అంటే ఆ మాల్ ప్రాక్టీస్ అని కూడా అన్నాను. ఆ ప్రాక్టీస్ అనేది రాజకీయంగా తరతరాలుగా కొనసాగుతుంది. అలాంటి టైంలో మీ వ్యతిరేకులు మీరు దొరికారు కదా అని చేయడం అభ్యంతరకరంగా ఎందుకు మీరు భావిస్తున్నారు? నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను సార్. ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. 25 ఏళ్లలో రాజకీయాల్లో నేను ప్రారంభ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారితో అడుగులేశాను. అసలు ఈ జిల్లా